మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నేనైతే కొంచెం ఇంట్లోకి అవసరమైన సరుకులు తీసుకొచ్చుకుందామని బజార్కి అయితే వెళ్ళాను. అంతకుముందు మా వారు తీసుకొచ్చేవాడండి, కానీ నేనే నాకు కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుందని చెప్పేసి నడవాలని చెప్తుంటే, వాకింగ్ చేయమని చెప్తుంటే ఇలా తీసుకొచ్చుకుంటున్నానండి. తెమ్మంటే ఆయన మాత్రం ఎన్నని తీసుకొస్తారు చెప్పండి, ప్రతి ఒక్కటే ఇప్పుడు దాకా ఆయన తీసుకొచ్చాడు. కాకపోతే నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది కదని చెప్పేసి తీసుకొస్తున్నాను. ఇదైతే ఫుల్ వీడియో పెడతాను. బజార్కి వెళ్ళి వచ్చాను, ఎందుకంటే కొన్ని సరుకులు నిజంగా మా వారు తెస్తానా కానీ నేనే పోయి తీసుకొచ్చుకుంటున్నాను. నాకు కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుందని చెప్పేసి కొంతమందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మా వారు కష్టపడి షాప్ దగ్గర పనిచేస్తున్నాడు, మీరు లైవ్లో చూడండి, వర్క్ వీడియో కూడా పెడుతున్నాడు. ఎవరు కష్టపడిపోతే ఎవరు పెడతారు చెప్పండి? మాకు మేమే కష్టపడాలా, మాకు మేమే తినాలా? ఎందుకు ఊరక ఏదో ఒక మాట అనాలి కాబట్టి అంటారు. నేర్చుకొచ్చుకోవడం కారణం ఏంటంటే, నేను తెచ్చుకున్నాను అనుకో, నాకు కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది, నాకు ఆయాసం అలసట వస్తుంది. దానికి కూడా ఎక్సర్సైజు కొంచెం వాకింగ్ చేయమని చెప్తున్నారు. నాకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది, సరుకులు తెచ్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మా వారు మధ్యాహ్నం బండి మీద దింపేస్తే, షాప్ దగ్గర చిల్లర కొట్టు దగ్గర దింపేస్తే నేను వస్తా నడిచి వస్తాను. అదండి సంగతి, అర్థం చేసుకోండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది తినాలా, ఎవరి బాధలు వాళ్ళే పడాలా. కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఒకటి అయితే మనం చేసుకోవాలి కదా. ఇవాళ అయితే కొన్ని అవసరమైన సరుకులు అయితే తీసుకొచ్చుకున్నానండి. ఎక్కువ తేలేదు, అంటే ఎక్కువ తీసుకొచ్చినా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని కొన్ని అవసరమైనవి అయితే తీసుకొచ్చుకుంటున్నాను. చిప్స్ కొట్టాలండి, మనం తెలుసు కదా, తినే కొట్టాలు, చిప్స్ కొట్టాలు. ఇవి మా అమ్మాయి పానీపూరి ఉంటాయి కదా, పానీపూరి చిప్స్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. కేజీ ఇడ్లీ రవ్వ ప్యాకెట్, నేనైతే ఈ రవ్వ తీసుకొస్తానండి, కేజీ ఇడ్లీ రవ్వ. కొంచెం తీసుకొచ్చుకున్నట్టు ఉంటుంది, నాకు నడిచినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చుకుంటున్నానండి. నేను వాడే కారం ప్యాకెట్ అండి ఇది, చూస్తున్నారు కదా, నేను వాడే కారం ప్యాకెట్ ఇది. కారం అయితే బాగుంటుంది, పచ్చళ్ళ కారం అదే, కూరలు వేసుకునే కారం అదే. యాలుక్కాయల ప్యాకెట్లు, ఇవైతే యాలుక్కాయల ప్యాకెట్లు, ప్యాకెట్ 40 రూపాయలంట. మాకు నెలకు 2 పడతాయి కాబట్టి సరే మొన్న తీసుకొస్తే అయిపోయినాయి, అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఇదైతే బొంబాయి రవ్వ, 1 అరకిలో బొంబాయి రవ్వ. ఎక్కువ తీసుకొచ్చుకొని వేస్ట్ చేసుకోవడం కన్నా కొంచెం తీసుకొచ్చుకొని పొదుపు చేసుకోవడం బెస్ట్ కదండి. అందుకని అయితే నేను 1 అరకిలో గోధుమ రవ్వ కూడా తీసుకొచ్చానండి. ఇది గోధుమ రవ్వ. నేను ఇంతవరకు అసలు అటుకులు తీసుకురాలేదు. అటుకులు దోశలో వేస్తారంట, ఇడ్లీలో వేస్తారంట. ఈసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి అటుకులు అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా అటుకులు. కూరగాయలు కూడా తీసుకొచ్చానండి. చెప్పాను కదా, నేను మినపప్పు ఇవైతే వాడతాను, డబుల్ హాట్ మినపప్పు వాడతాను. ఇవి నేను వాడే మినపప్పు తీసుకొచ్చుకోవాలండి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మా వారికి కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఆయన మాత్రం ఎన్నని చేస్తాడు చెప్పండి? ఎన్నని చేస్తాడు? ఉదయం టిఫిన్ కానీ నుంచి ఇంతకుముందు నాకు బాగాలేకపోతే మొత్తం ఆయన తీసుకొస్తాడు. కానీ మనకు బాగున్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి షాప్ దగ్గర పని చూసుకుంటాడా? ఇంటి దగ్గర సరుకులు తీసుకొస్తాడా చెప్పండి? అక్కడికి నీళ్ళు తీసుకొస్తాడు, 20 లీటర్ల క్యాన్, డైలీ ఒక క్యాన్ తీసుకొస్తాడు. ఇదైతే పసుపు ప్యాకెట్, నేను వాడే పసుపు ప్యాకెట్. చింతపండు అయిపోయింది కాబట్టి మాకు నెలకి 1 అరకిలో చింతపండు అయితే పట్టుద్దని 1 అరకిలో చింతపండు అయితే తీసుకున్నాం. చింతపండు అయితే బాగుంది. వేరుశనగ పప్పు కేజీ తీసుకున్నానండి. అంటే మాకు దోశల్లోకైనా మామూలుగా ఏదైనా తినడానికైనా వేపి పెడితే తింటారు కదా, వేపి అప్పటికప్పుడు కొంచెం తినాలంటే వేపిస్తాను, తింటారు. చట్నీలోకి మనకి ఇంకేదైనా అవసరమైతే ఉంటాయని చెప్పేసి 1 కేజీ వేరుశనగ పప్పు అయితే తీసుకున్నాను. ఇదైతే మైదా పిండి అండి. మైదా ఎందుకు తీసుకున్నానంటే, మనం చపాతీ చేసినప్పుడు గోధుమ పిండి చపాతీ మైదా పిండి 2 కలిపి చేస్తానండి. అందుకనేది నేనైతే మైదా గోధుమ పిండి 2 తీసుకొస్తాను. ఇదైతే మైదా ప్యాకెట్ అరకిలో తీసుకొచ్చాను. ఇవైతే శనగపప్పు, మనం పప్పుల కారం వేసుకోవడానికి మామూలుగా చట్నీ కూడా వేరుశనగపప్పు శనగపప్పు 2 చేస్తానండి. 2 చేస్తాను కాబట్టి 2 తీసుకొచ్చాను. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి, నేను వాడే గోధుమ పిండి ఇది. ఇప్పుడు సరుకులు అయిపోయింది కదా, ఇప్పుడు కూరగాయలు చూపిస్తాను అండి. కూరగాయలు సరుకులన్నీ ఓ పక్కన పెట్టా. చూసారా సంచి, ఈ సంచి ఓ చెత్త, ఆ సంచి ఒక చెత్త తీసుకొచ్చిన. కొత్తిమీర అయితే చాలా ఇచ్చాడు. కూరగాయలు కూడా బాగా రేట్లు ఉన్నాయండి. కూరగాయలు కొంచెం అయితే వీడియో తీసేసి పెడతాను, వాటి వరకు షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. చూసారా కొత్తిమీర ఎంత ఇచ్చాడు, చాలా కొత్తిమీర అయితే ఇచ్చాడు. నలిగిపోయే ముందే
వాడిపోకముందు ఆడ పెట్టేస్తా. ఒక అరకిలో కీర దోసకాయ అయితే తీసుకున్నానండి, ఒక అరకిలో. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చినా కీర దోసకాయ తీసుకురా అంటది. అడిగితే ఆ అబ్బాయి ఇచ్చాడు, తీసుకోమన్నాడు. మామూలుగా తీసుకుందాం అనుకున్నా కానీ ముదిరిపోయాయి బెండకాయలు, అందుకని చెప్పి తీసుకోవాలా. వంకాయలు తీసుకొచ్చారండి ఒక అరకిలో. సూపర్గా ఉన్నాయి వంకాయలు అయితే మాత్రం. 30 రూపాయలు అంట, పెద్ద కొట్టు, అన్నీ ఉంటాయి అక్కడ. ఒక అరకిలో దోసకాయ. కరెంటు ఏం చేద్దాం, తప్పదు కదా. వీడియో మధ్యలో ఆపేస్తే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఈ వంకాయలు అరకిలో వంకాయలు 30 రూపాయలు తీసుకున్నాడు. అరకిలో దోసకాయలు కూడా రేట్ ఎక్కువే ఉన్నాయండి. మరి చేదు వస్తాయేమో తెలియదు, కానీ ఒక్కోసారి చేదు వస్తే ఈ వరకు వేస్ట్ అయిపోద్ది. కిలో చిక్కుడుకాయలు తీసుకొచ్చిన. మసాలా పెట్టి కూర చేస్తే సూపర్గా ఉంటుందండి. అందుకని మా అమ్మాయికి, మాకు అందరికి ఇష్టమే మసాలా కూర. ఇవాళ జీడిపప్పు కూర వీడియో కూడా పెట్టాను చూడండి, చాలా బాగుంటుంది. 1 కిలో అల్లం తీసుకొచ్చారండి. అల్లం ఎందుకంటే మేము ఎక్కువ టీలోకి వాడతాం కదా, చూసారు కదా. శనగపిండి అన్నీ కట్టించిన తర్వాత ఏదో మర్చిపోయాను అనుకుంటే ఒక 1/4 కిలో, అంటే ఎక్కువ తీసుకొస్తే పురుగు పడుతుందండి. అందుకనేది ఒక 1/4 కిలో తీసుకొస్తాను. నేను ఎక్కువ తీసుకురాను, ఎందుకంటే అప్పుడప్పుడు పూరి చేస్తే పూరి కూరలోకి కావాలా. నేను ఎంత పకోడీ చేసినా 2 ఉల్లిపాయలు కోసి చేస్తానండి, ఎందుకంటే అలా అంత తింటాం కాబట్టి. అందుకోసం ఒక 1/4 కిలో శనగపిండి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే చూసారు కదా, ఈ ఉల్లిపాయలు, ఇవి 4 కేజీలు ఉల్లిపాయలు. సరుకులు దాదాపు చాలా ఉంటాయి, సరుకులు కూడా చాలా ఎక్కువే ఉంటాయి. అన్నీ దాదాపు మొత్తం 10 కేజీలు ఉన్నాయి. 10 కేజీల సరుకులు అయితే ఒక చేత 5 కేజీలు, ఒక చేత 5 కేజీలు మోసుకొని వచ్చానండి. మోసుకొని రావాలా, కష్టపడాలండి, కష్టపడాలా. ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం నడవాలని చెప్పేసి నేను అందుకు మా వారు తెస్తా అన్నా కానీ నేనే తీసుకొచ్చుకుంటున్నా. అర్థమవుతుందా? అదండి ఇవాళ నేను బజారీ వేయించిన సరుకులు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి. 170 రూపాయలు, ఈ ఒక 1300 అయిపోయినాయి. 1300 అయిపోతే ఏం తెచ్చినట్లేదు, పెట్టినట్లేదు, కానీ డబ్బులు అయితే అయిపోతున్నాయి. అంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి. దాని తగ్గట్టు మనం కూడా ఏంటంటే ఊరక మనం బజార్కి వెళ్ళాం కదా అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చుకొని వేస్ట్ చేయకూడదండి. మనకు అవసరమైనంత వరకు తీసుకొచ్చుకోవాలి. అందుకని చెప్పేసి నేను మొన్న కొన్ని అవసరమైనవి తీసుకొచ్చుకున్నా, ఇవాళ కూడా అవసరమైనంత వరకు తీసుకొచ్చుకున్నాను. నేనైతే ఇలా ఇంతకుముందు వేస్ట్ చేసేదానండి, అబద్ధం ఎందుకు చెప్తానా. ఇంతకుముందు వేస్ట్ చేసేదాన్ని, ఇప్పుడు వేస్ట్ చేయకూడదు. మనం ఏంటంటే మనకి డబ్బులు ఎంతో కష్టపడితేనే వస్తున్నాం. ఇప్పుడు నిజంగా చాలా లో బడ్జెట్లో ఉన్నాం. కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఛానల్ పెట్టుకొని, సరే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కదండి. అందుకని నా వంటల ఛానల్ కూడా చూడండి, సక్సెస్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా. ఇదేనండి, ఇది కొత్తిమీర చూసారా. ఇదే కొత్తిమీర ఇక్కడ వేరే అమ్మాయి దగ్గర తీసుకొస్తే 10 రూపాయలు కూడా ఇంత పెట్టదు. అది నేను ఈసారి అయితే అదే చెప్పాను కదా, అటుకులు తీసుకొచ్చాను. అటుకులు దోశలో కానీ ఇడ్లీలో కానీ అటుకులు వేసి ఇడ్లీ దోశ వీడియో చేసి పెడదాం అనుకున్నా. షార్ట్ వీడియో చూడండి ఒకసారి, పెడతాను. సరేనా. ఇదండి మా సరుకులు పంచాయతీ అయిపోయింది. ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరు తప్పుగా భావించొద్దండి. నేను ఒకటే చెప్తున్నానండి, మా సబ్స్క్రైబర్లే కాదు బయట ఎవరైనా చూసే వాళ్ళందరికీ, వీడియో నచ్చితే చూడండి, నచ్చలేదా తోసేయండి. బ్యాడ్ కామెంట్ పెట్టాలనే మాత్రం పెట్టగాకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధపెట్టి ఇవాళ ఒక మాటని బాధ పెట్టచ్చు, రేపు అదే 4 మాటల వల్ల మీరు బాధపడతారు. ఒక అర్థం చేసుకోండి. ఎవరిని బాధ పెట్టకూడదని మేమున్నాం, నిజంగా చెప్తున్నాం కదా. మేము ఎవ్వరికి కామెంట్లు బ్యాడ్గా పెట్టాం. అసలు పెడితే మంచి కామెంట్ పెడతాం, లేకపోతే వదిలేస్తాం. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టినది ఈజీ కాదు, ఆ బాధ మన దాకా వస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా. ఒక ఆడపిల్లనైనా ఒక అమ్మనైనా బాధ పెడితే అది మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకోండి. మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లి ఉంటుంది, అందరూ ఉంటారు. ఒక్కసారి ఎదుటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు మీ ఇంట్లో మీ తల్లిని, చెల్లిని, మీ భార్యని, మీ పిల్లల్ని అందరిని గుర్తు చేసుకోండి. అదొకటి తెలుసుకుంటే చాలండి, ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు. సరేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ అండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అంటే నేను మాట్లాడే విధానంలో ఏమన్నా తప్పు ఉంటే కనుక సారీ కూడా చెప్తున్నా. అది కూడా చెప్పాలి కదా, ఎందుకంటే మనం మాట్లాడే విధానం కొంతమందికి నచ్చకపోవచ్చు, ఆ నచ్చని వాళ్ళకి సారీ. ఓకేనా. బాయ్.